హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈఎంఆర్ఎస్కి సంబంధించి 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో టోటల్ 7,267తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంతకుముందు 2023లో రిలీజ్ అయింది. అగైన్ 2 years తర్వాత 2025లో మళ్ళీ ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులు ఉంటాయి, ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది అన్నీ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇందులో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. టోటల్ మనకి 7,267 వేకెన్సీస్ ఉండగా అందులో ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చేసి 225, పీజీటీ 1,460, టీజీటీ 3,962, ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, జేఎస్ఏ 228, ల్యాబ్ అటెండెంట్ 146. ఇలా చూసుకుంటే మనకి టోటల్గా 7,267 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇండివిజువల్గా ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మీరు చూడండి ఒకసారి. ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 116 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 60, ఎస్సీ వాళ్ళకి 33, ఎస్టీ వాళ్ళకి 16, టోటల్ 225 వేకెన్సీస్ ఉన్నాయి ప్రిన్సిపల్ పోస్ట్కి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్స్ పీజీటీ వాళ్ళకి చూసుకుంటే ఇంగ్లీష్ 112, హిందీ 81, మ్యాథ్స్ 134, కెమిస్ట్రీ 169, ఫిజిక్స్ 198, బయాలజీ 99, హిస్టరీ 140, జాగ్రఫీ 98, కామర్స్ 120, ఎకనామిక్స్ 155, కంప్యూటర్ సైన్స్ 154, టోటల్ 1,460 వేకెన్సీస్ ఉన్నాయి. అట్లా టీజీటీ చూసుకుంటే హిందీ 424, ఇంగ్లీష్ 395, మ్యాథ్స్ 381, సోషల్ స్టడీస్ 392, సైన్స్ 408, కంప్యూటర్ సైన్స్ 550, టోటల్ 2,550 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టీజీటీ రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళకి టోటల్ 223 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టీజీటీ గ్రూప్ బి వాళ్ళకి సబ్జెక్ట్స్ కాకుండా, లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ కాకుండా మ్యూజిక్, ఆర్ట్, పీటీ, మేల్ అండ్ ఫీమేల్, లైబ్రేరియన్ టోటల్ 1,189 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి హాస్టల్ వార్డెన్ మేల్ అండ్ ఫీమేల్ స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, జేఎస్ఏ, ల్యాబ్ అటెండెంట్ టోటల్ 1,620 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడ పే స్కేల్ అనేది చెక్ చేసుకుంటే కనుక ప్రిన్సిపల్ పోస్ట్కి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 78,800 నుంచి 2,09,200 వరకు ఉంది. పీజీటీ వాళ్ళకి స్టార్టింగ్ 47,600 నుంచి 1,51,100 వరకు ఉంది. టీజీటీ వాళ్ళకి స్టార్టింగ్ 44,900 నుంచి 1,42,400, లైబ్రేరియన్ 44,900 నుంచి 1,42,400, ఆర్ట్, మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వాళ్ళకి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 29,200 నుంచి 92,300, హాస్టల్ వార్డెన్ మేల్ అండ్ ఫీమేల్ వారికి 29,200 నుంచి 92,300, అకౌంటెంట్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400, జేఎస్సీ 19,900 నుంచి 63,200, ల్యాబ్ అటెండెంట్ 18,000 నుంచి 56,900 వరకు ఉంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. ఇందులో టైర్ 1, టైర్ 2 ఉన్నాయి. కొన్ని పోస్టులకి టైర్ 3 కూడా ఉంది. టైర్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ప్రిన్సిపల్ పోస్ట్కి ప్రిలిమినరీ సిలబస్ ఏంటంటే రీజనింగ్ అండ్ న్యూమరిక్ అబిలిటీ 10 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 10, అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్ 30, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ 30, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 20, టోటల్ 100 మార్క్స్కి 2 hours ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్లో అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. 3 hours డ్యూరేషన్ ఎగ్జామ్ అనమాట. టైర్ 3 వచ్చేసి టైర్ 2లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో టైర్ 3 పర్సనల్గా ఇంటర్వ్యూ తీసుకుంటారు, అందులో 40 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు పీజీటీ టైర్ 1 సిలబస్ చూసుకుంటే ఇది కూడా టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes అనమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ టైర్ 1 క్వాలిఫై అయితే టైర్ 2లో 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది 3 hours డ్యూరేషన్లో. టీజీటీ
టైర్ 1 ప్రిలిమినరీ కూడా 100 మార్క్స్కి ఉంటుంది, 2 hours 30 minutes డ్యూరేషన్తో. అండ్ టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2 రాయాల్సి ఉంటుంది, ఇది 100 మార్క్స్కి ఉంది, 3 hours డ్యూరేషన్లో. హాస్టల్ వార్డెన్ టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి జనరల్ అవేర్నెస్ 10, రీజనింగ్ అబిలిటీ 15, నాలెడ్జ్ ఆఫ్ ICT 15, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30, లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్లో 30, టోటల్ 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది, 2 hours డ్యూరేషన్ టైం. టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ 2 రాస్తారు 100 మార్క్స్కి, 3 hours డ్యూరేషన్ టైంలో. నెక్స్ట్ అకౌంటెంట్ టైర్ 1కి 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, 2 hours ఎగ్జామ్. అండ్ టైర్ 2 100 మార్క్స్కి 3 hours డ్యూరేషన్లో ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ 100 మార్క్స్ అండ్ 2 hours ఎగ్జామ్. యాజ్ యూజువల్ టైర్ 2 కూడా 100 మార్క్స్, 3 hours డ్యూరేషన్. అండ్ అలాగే జేఎస్సీ అండ్ ల్యాబ్ అటెండెంట్ కూడా సేమ్ 100 మార్క్స్కి 2 hours ఎగ్జామ్. అండ్ టైర్ 2 వచ్చేసి 100 మార్క్స్, 3 hours ఎగ్జామ్ ఉంటుంది. బట్ సిలబస్ మాత్రం చేంజ్ ఉంటుంది ఈచ్ పోస్ట్కి, ఒకసారి మీరు అది చూసుకోవాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అండ్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్స్ కట్ అవుతుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ప్రిన్సిపల్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 50 years కంటే ఎక్కువ ఉండొద్దు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్, ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ BEd చేసి ఉండాలి, లేకపోతే 3 years ఇంటిగ్రేటెడ్ BEd MAd ఫ్రమ్ NCTE రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. PGT వాళ్ళు 40 years కంటే ఎక్కువ ఉండొద్దు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేసి ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్. అండ్ TGT వాళ్ళు నాట్ ఎక్సీడింగ్ 35 years. ఏజ్ రిలాక్సేషన్ పాలసీ చూద్దాం. కేటగిరీ వైజ్ ఇచ్చారు. SC/ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, OBC వాళ్ళకి 3 years. క్యాండిడేట్స్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ ది పోస్ట్ ఆర్ ఇన్ సేమ్ ఆర్ అలైడ్ క్యాడర్స్ వాళ్ళకి 5 years. ఇంకా ఉమెన్ ఆల్ కేటగిరీ ఓన్లీ ఇఫ్ అప్లయింగ్ ఫర్ PGT TGT వాళ్ళకి 10 years. పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ SC/ST OBC జనరల్ ఫర్ ఉమెన్ విత్ డిసెబిలిటీ కాజ్ ఇస్ నాట్ అప్లికబుల్. వాళ్ళకి SC/ST వాళ్ళకి 15 years, OBC వాళ్ళకి 13 years, జనరల్ వాళ్ళకి 10 years ఉంది. ఫర్ అదర్ దెన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ EMRS వాళ్ళకి అప్ టు 55 years వరకు. EMRS ఎంప్లాయీస్ రెగ్యులర్ బేసిస్ వాళ్ళకి కూడా అప్ టు 55 years వరకు ఉంది. ఒకసారి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఫర్ ఫీమేల్ SC/ST అండ్ PWBD క్యాండిడేట్స్ వాళ్ళకి ప్రిన్సిపల్ PGT అండ్ TGTs నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంది 500. ఫర్ క్యాండిడేట్స్ అదర్ దెన్ ఫీమేల్ SC/ST అండ్ PWBD క్యాండిడేట్స్ వాళ్ళకి ప్రిన్సిపల్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 2000, ప్రాసెసింగ్ ఫీ 500, టోటల్ 2500. PGT అండ్ TGTs అప్లికేషన్ ఫీ 1500, ప్రాసెసింగ్ ఫీ 500, టోటల్ 2000. నాన్ టీచింగ్ స్టాఫ్ అప్లికేషన్ ఫీ 1000, ప్రాసెసింగ్ ఫీ 500, టోటల్ 1500 మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చారు 23/10/2025 వరకు మనకి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.